తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు' పేరుతో ప్రసారమైన సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్, ఆ తర్వాత 'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోయిన్‌గా మారింది. 27 ఏళ్ల ఈ చిన్నది సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని అభిమానులకు షాకిచ్చింది. 'రోడీస్ రియల్ హీరోస్' టీవీ షో కంటెస్టెంట్ మిలింద్ చంద్వానీతో కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉంది అవికా గోర్. బుధవారం వీరి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. 'ఉయ్యాల జంపాల' మూవీలో ముద్దుగా, బొద్దుగా, బూరెల్లాంటి బుగ్గలతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా సైమా అవార్డు కూడా గెలిచింది. 'ఉయ్యాల జంపాల' తర్వాత 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్తా మామ', 'తాను నేను', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి సినిమాలతో విజయాలు అందుకుంది. ఆ తర్వాత బ్రేక్ తీసుకుంది అవికా గోర్. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సమయంలోనే టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరోతో గొడవ పడినట్టుగా, అతని ప్రవర్తన నచ్చకపోవడం వల్లే సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టుగా వార్తలొచ్చాయి. మిలింద్ చంద్వానీ అసలెవరు? అహ్మదాబాద్ ఐఐఎంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన మిలింద్, క్యాంప్ డైరీస్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కెరీర్ మొదలెట్టాడు. ఆ తర్వాత 2019లో ఎంటీవీ రోడీస్ రియల్ హీరోస్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్నాడు. 2020లో హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌లో మిలింద్, అవికా గోర్ కలిశారు. ఆ పరిచయం స్నేహంగా మారి కొన్నాళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. అతను నవ్వాడు. నేను నవ్వాను. నవ్వలేక ఏడ్చేశాను. అతను ప్రపోజ్ చేయగానే ఏమాత్రం ఆలోచించకుండా కళ్ళు మూసుకొని యెస్ అని అరిచాను. నాకు సినిమాలంటే చచ్చేంత ఇష్టం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్లో మోషన్ డ్రీమ్స్, మస్కరా రన్నింగ్ అన్నీ. అతనేమో లాజికల్‌గా ఆలోచించే వ్యక్తి. ఎంతో ప్రశాంతతగా ఎందుకైనా మంచిది ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకెళ్దామని చెప్పే వ్యక్తి. నేను డ్రామాలో ఎక్కువగా చేస్తా. అతను దాన్ని భరిస్తాడు. అసలు సెట్ కానట్టే కనిపించినా మేం సరిగ్గా సెట్ అవుతాం. అతను ప్రపోజ్ చేసినప్పుడు నాలోని హీరోయిన్ పైకి లేచింది. గాలిలో చేతులు, కళ్ళల్లో నీళ్లు, బుర్రలో ఎలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఇది రియల్ లవ్. మా ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండకపోవచ్చు. కానీ పరిపూర్ణమైనదే. అదే మ్యాజిక్కు అంటూ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది అవికా గోర్.